హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గార్గ్ ఇండియా ఛానల్. ఇవాళ నేను ఒకే పిండితో 7 రోజుల పాటు 7 టిఫిన్లు చేసుకునే ప్రాసెస్ చెప్తాను. చూడండి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఏ టెన్షన్స్ లేకుండా ఒక వారం పాటు మనకు ఒకే పిండితో టిఫిన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే 1.5 కిలో రైస్ తీసుకున్నాను అండ్ 1/4 కిలో బేడలు తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసి ఒక క్యారీ ఉంటుంది కదా, పెద్ద క్యారీలో వేసేసుకున్నాను. ఒక 6 to 7 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇలా కానీ చేస్తే చాలా బాగా మెత్తగా ఉంటాయి. ఏ టిఫిన్ చేసినా మనకి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక 6 అవర్స్ తర్వాత మనము ఇంట్లో రైస్ చేసుకుంటాం కదా, దాంతో 1.5 కప్ రైస్, ఉడకపెట్టుకున్న రైస్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. అప్పుడు చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది మనకి ఏది చేసుకున్నా కూడా టిఫిన్. ఇప్పుడు మనకి 6 అవర్స్ తర్వాత అండి, ఇప్పుడు వీడియో ఒకటి వస్తుంది. ఆ వీడియోస్ ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత 6 అవర్స్ అయింది కదా, సో ఇలా అయిపోయింది మొత్తము. దీంట్లో కొంచెం అన్నం అండి, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంతగా తీసుకున్నాను. నేను చెప్పిన క్వాంటిటీకి 1.5 కప్ రైస్ తీసుకున్నాను ఉడకబెట్టిండేది. దీన్ని మొత్తం నానబెట్టుకున్న బియ్యము ఉద్దిబ్యాలలో మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత నేను గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాను. అంతే, ఈ పిండి రెడీ అయిపోయింది. అంతే అండి, ఈ పిండిని ఇప్పుడు నేను 7 days యూజ్ చేస్తున్నాను. అది ఎలానో చూపిస్తాను చూడండి, మీరు కూడా తెలుసుకోండి. ఫస్ట్ డే పిండి గ్రైండర్ చేసుకున్న తర్వాత ఇలా ఇంత వచ్చింది నా క్యారీకి. సో నేను తర్వాత రోజు దోశ కోసము కొంచెం సేపు అయినా పిండి ఉబ్బాలి కదా, సో దానికోసం సపరేట్గా ఒక గిన్నెలో కొంచెం తీసి పెట్టేస్తున్నాను దోశ కోసం అండి. ఫస్ట్ రోజు నేను దోశ వేస్తున్నాను. ఇది డే 1. ఇది కొంచెం ఉబ్బితే చాలా టేస్టీగా అనిపిస్తుంది, మెత్తగా వస్తుంది కదండి. కొద్దిసేపన్నా దోశపిండి ఉబ్బాలి కదా, దానికోసం ముందు రోజు నైటే నేను కొంచెం పిండి తీసి పెట్టుకున్నాను. మిగిలిన పిండి మొత్తాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తర్వాత మార్నింగ్ చూడండి, మూత పెట్టి ఉంచాలి. తర్వాత మార్నింగ్ చూస్తే పిండి ఎలా ఉబ్బిందో చూడండి. సో ఇలా అన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్, ఇట్లా పిండి ఉబ్బింది, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని వీడియోలో చూపిన విధంగా మనం మొత్తం కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వాటర్ వేసి, మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకండి, మరీ తక్కువ వేసుకోకండి. దోశకి మనం అనువుగా ఉండేటట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఎట్లా వచ్చిందో. మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత పిండి మనకి కొంచెం లూజ్గా ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. కానీ మనం దగ్గర పెట్టుకుంటే 7 days మనకు ఏం టిఫిన్ చేయాలి అనే ఆలోచన లేకుండానే చేసేసుకోవచ్చు, ఈ పిండి మన దగ్గరగానే ఉంటే. సో ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పెనము హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పూసుకొని దోశ వేసుకోవడమే. ఇప్పుడు ఆ పెనము హీట్ ఎక్కిన తర్వాత మనం దోశని పోసుకోవడమే అండి. ఫస్ట్ డే దోశ, దీని మీద కారం దోశ చేసాము. ఉల్లిపాయ, ఎండుమిరపకాయల కారం పూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం గీ యాడ్ చేస్తే అదిరిపోద్ది చట్నీ కాంబినేషన్లో. చాలా క్రిస్పీగా వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఇలా పల్చని దోశ హోటల్లో లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా నానబెట్టి ఇలా చేయండి. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ప్లెయిన్ దోశకి, చాలా చాలా బాగుంటుంది విత్ చట్నీ కాంబినేషను. ఇలా ఫస్ట్ రోజు మనం దోశలు వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ ఆ పిండితో. చూడండి, ఇలా నేను చూస్తేనే చాలా బాగనిపిస్తుంది కదా. ఇలా మనం దోశలు వేసుకొని తినేసేయచ్చు. అంతే, ఫస్ట్ డే అయిపోయింది. బాగా కలితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే ఇలా నేను 3 దోసెస్ వేసాను. ఇప్పుడు సెకండ్ రోజు అండి, పిండి మనం తీసుకునే ముందర ఫస్ట్ ఇడ్లీ చేస్తున్నాను నేను. సెకండ్ డే కొంచెం వాటర్, ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అవి మరుగుతున్న లోపల మనము పిండిని కలుపుకుందాము, ఇడ్లీ పిండిని.
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై వద్దు, మనం ప్రాసెస్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి సెకండ్ డే పిండి కొంచెం ఉబ్బింది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకొని దోశ పిండిలాగా కలుపుకుంటున్నాను. సేమ్ గిన్నెలో నుంచి సేమ్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంట్లో సేమ్ కలుపుకోవడం ప్రాసెస్ అంతా ఒకటే అండి, కానీ ఎక్కువ వాటర్ లేకుండా, కొంచెం ఇడ్లీ కదా తక్కువ వాటర్ యూజ్ చేసుకుంటే చాలా మెత్తగా చాలా బాగా ఉబ్బుతుంది ఇడ్లీ. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు ఇలా ప్రాసెస్లో నానబెట్టుకోవడం వల్ల. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సోడా పొడి యాడ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే. పిండిని వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇడ్లీ పిండికి. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో తీసుకొని కొంచెం ఫస్ట్ ఆయిల్ బాగా రాయాలండి. బాగా ఆయిల్ రాయడం వల్ల మనకు ఇడ్లీ అన్నది అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. ఇడ్లీ అయిన తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్ మొత్తం మీద ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఇడ్లీ అన్నది చాలా స్మూత్గా, చాలా మెత్తగా కూడా వస్తుంది. ఇలా ఇడ్లీ పాత్రలో మొత్తం ఇడ్లీ పిండిని వేసుకోవాలి. పిండి అన్నది మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ వేసుకోవడంతో మనకి ఇలా పక్కనంతా కారిపోతుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా తయారు చేసుకోవాలి. సెకండ్ డే ఇడ్లీ చేస్తున్నాను. సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒక ఇడ్లీ పాత్రలో ఎన్నెన్ని ఉంటాయో అన్ని పాత్రలకి వేసేసుకొని, అంతలోపల మనకు వాటర్ అక్కడ బాయిల్ అవుతూ ఉంటుంది. దాంట్లో నేను 15 to 20 minutes పెట్టేస్తాను మీడియం ఫ్లేమ్లో. త్వరగా ఉడికిపోతుంది, ఆవిరి కింద ఉడుకుతుంది. మనకు ఎన్ని వాటర్ వేసుకోవాలనేది మనకు ఇడ్లీ పాత్రలో లైన్ మెన్షన్ చేస్తారు అక్కడ. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి నేను దాంట్లో పెట్టేస్తున్నాను. ఒక 20 minutes తర్వాత నేను మళ్ళీ తీసేస్తాను. ఎంతో టేస్టీగా రెడీ అయింది. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక 15 to 20 minutes తర్వాత మనకు ఇడ్లీ బాగా ఉడికింది. మనకు చూడండి తెలుస్తుంది, ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంది. పొగలు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అనమాట. తర్వాత ఒక స్పూన్తో కొంచెం ఆయిల్ పూసాం కాబట్టి మనకు చాలా ఈజీగానే వస్తుంది. వీడియోలో చూడండి ఎంత బాగా వచ్చేసింది ఇడ్లీ అన్నది. కొద్దిసేపు 5 minutes పక్కన పెట్టేసి తీయాలి. ఆయిల్ పూయడం వల్ల మనకి ఇడ్లీ అనేది అతుక్కోకుండా ఎక్కువగా బాగా వచ్చేసింది. ఇంకా కావాలంటే దీని మీద మీకు ఇడ్లీ ఇంకా బాగాలంటే వాటర్ కూడా చల్లుకోవచ్చు. నేను అట్లా తీయలేదు, ఆయిల్ పూసాను కాబట్టి. ఇడ్లీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకే పిండితో దోశ, ఇడ్లీ, ఇంకా 5 items ఉన్నాయి. అవి కూడా ఏంటివో చూద్దాం. అంతే, ఈ విధంగా మిగతా పాత్రల్లో ఉన్న ఇడ్లీని కూడా తీసేసి మనం హాట్ బాక్స్లో వేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడం అంతే. చట్నీతో, సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా ఇలా ప్రెస్ చేసినా చాలా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఇడ్లీని. ఇప్పుడు నేను థర్డ్ డే కూడా తర్వాత పిండి మనకి ఇలా ఉంది. థర్డ్ డే నేను ఏం చేస్తున్నానంటే, ఇవాళ పునుగులు చేస్తాం కదా, రోడ్ సైడ్ కల్లా దొరుకుతాయి మనకి పునుగులు. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. ఎట్లా అన్నది ప్రాసెస్లోకి వెళ్తే, దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయకండి. పునుగులకి వాటర్ యాడ్ చేయకపోవడమే బెస్ట్. కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 6 to 7 మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న చిల్లీ అండ్ ఆనియన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం సోడా పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు. సాల్ట్, సోడా వేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే లోపల మనం ఆయిల్ పెట్టుకుందాము. హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్తో కలుపుకునే మిశ్రమం నుంచి చిన్న చిన్న బోండాలుగా వేసుకుందాము ఆయిల్లో. హీట్ ఎక్కినాక వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా వేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. రైస్తో కదా చేసిండేది, మనకు చాలా చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి.
ఇలా 1 బై 1 స్పూన్ యూజ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది మీద పడకుండా ఉంటుంది. జాగ్రత్త కోసం అంతే అండి. చిన్న చిన్నవి చేతితో కూడా వేయచ్చు. ఒకవేళ ఆయిల్ ఎగిరినప్పుడు అట్లా పడకుండా స్పూన్తో మన పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో అందుకే నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను. సో పునుగులు కూడా రెడీ. థర్డ్ డే నేను పునుగులు చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనకు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా టైం దొరకకుండా ఏం టిఫిన్ చేయాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఈ పిండి రెడీగా పెట్టుకుంటే మనకి ఏది కావాలంటే అది త్వరగా చేసేసుకోవచ్చు. ఏ టిఫిన్ కావాలనుకున్నా చేసేసుకోవచ్చు విత్ ఇన్ టైంలో. సో ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత, వేడెక్కిన తర్వాత సో ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. కారంలోకి చట్నీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు లైక్ రూపంలో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ ప్రాసెస్లో మనం రిపీట్ చేసుకోవడమే అంతే. పునుగులు కూడా రెడీ అయిపోయాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. జోషియానా గార్గిండియా ఫేస్బుక్లో ఏమన్నా మీకు వెరైటీస్ కావాలంటే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో జోషియానా గార్గిండియా ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు. సో మనం ఇట్లా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడు పిండి రెడీగా ఉంటే ఎప్పుడు కంటే అప్పుడు చేసుకోవచ్చు కదా మనము వేడి వేడిగా. సో ఆ పిండి ప్రాసెస్ ఇలా చేసుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో పునుగులు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు 3 days అయిపోయాయి కదండి. ఇప్పుడు 4th day పునుగులు అయిపోయిన తర్వాత చెప్తాను. ఇది కనుక మనము రెడ్ చిల్లీ కారం ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు సపరేట్గా చేసి పెడతాను. ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీ కలిపి చేస్తే చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. చూడండి, ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ చేసుకొని ఇలా పునుగులు చేసుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఈ కారం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా వీడియో చేసి పెడతాను. మీరు అంతే, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ. ఇప్పుడు మనం 4th dayలోకి వెళ్తే 4th day వచ్చి నేను పొంగనాలు చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా పొంగనాలు పిండి. చూడండి, డే బై డే తీస్తున్నాను కాబట్టి మనకు తక్కువ అవుతుంది కదా. సేమ్ పిండితోనే అనమాట ఇది. ఇప్పుడు పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ దీంట్లో కొంచెం పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి కలుపుకునే విధంగా కలుపుకోవాలి. దోశకైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. పొంగనాలకైతే అసలు వాటర్ అక్కర్లేదు. దీనికి ఇడ్లీ పిండికి వేసుకున్నట్టు కొంచెం వేసుకొని మనకు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్న తర్వాత దీనిలోకి ఏమేమి కావాలన్నది పోపు పెట్టుకుందాము. ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెనుము హీట్ ఎక్కిన తర్వాత సాసవలు, కొంచెం జీలకర్ర, కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వచ్చి మనం పిండిలో కలుపుకోవాలి. అప్పుడు పొంగనాలు ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా చట్నీతో కానీ రెడ్ చిల్లీ కారంతో కానీ తినచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగ ఈ ప్రాసెస్లో చేయండి. ఇలా హీట్ చేయడం వల్ల మనకి పొంగనాలు చాలా బాగా టేస్టీగా అనిపిస్తాయి. ఆనియన్స్ అనేవి బాగా రోస్ట్ చేసుకోవాలి. చిల్లీ వచ్చి మీకు తగ్గట్టుగా, కారం తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 4 to 5 చాలు. కారంను పట్టి అంతే ప్రాసెస్. ఇప్పుడు పల్లీలు అండి, ఇవి వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లో చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని ఈ పిండిలో వేసుకోవాలి. అప్పుడు తర్వాత మిక్సీ చేసిన పొడిని కూడా ఈ పిండిలో కలుపుకోవాలి. దీంట్లోకి కారం కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. అసలు మనకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు, అలాగనే తినచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా పిండిలో మొత్తం వేసుకొని ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో చేసుకున్న పొడిని ఇందులో కలుపుకోవాలి. పల్లీల పొడి చాలా టేస్టీ అనిపిస్తుంది. పొంగనాలు ఇలా తయారు చేయండి, టేస్ట్ అదిరిపోద్ది.
దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సోడాను యాడ్ చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది అంతే అండి. ఇప్పుడు మనము పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ప్రతి ఒక్క దానిలో. ఎందుకంటే ఈజీగా మనకు పొంగనాలు అనేది రావడానికి. సో ఇలా ఆయిల్ అంతా వేసుకొని పిండి రెడీ అయిపోయింది కదా, ఈ పిండిని దీంట్లో ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఈ పిండిని 7 days పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ కాదు. మేము యూజ్ చేస్తూ ఉంటాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లం రాదు, ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెడతాం కాబట్టి. సో 7 items రెడీ మనకు. ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక మూత కానీ పైన ఏమన్నా పెట్టేయండి, ఆవిరి కింద పైన కూడా ఉడుకుతుంది. లేదా అలా ఉంచినా కూడా సరిపోతుంది. ఇలా బాగా కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్తో బాగా మనం స్ప్రెడ్, మళ్ళీ తర్వాత ఆయిల్ యూజ్ చేయాలి పైన కూడా మనకు కాగడానికి. కాగిన తర్వాత ఒక స్పూన్తో మనము ఇలా చూడండి, ఎంత బాగా కింద ఆయిల్ వేయడం వల్ల మనకి ఈజీగా అతుక్కోకుండా వచ్చేస్తుందో. ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు కూడా రెడీ. చాలా స్మూత్గా తీసుకోవాలి వీటిని, లేకపోతే పిండి అన్నది ఎలాగ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వస్తాయి. పెడితే మనకు మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పిండి అనేది బాగా ఉడకాలి కదా వాటి మిడిల్లో ఉన్నది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు 4 items చెప్పేశాను కదండి, దోశ, ఇడ్లీ, పునుగులు, ఇంకా పొంగనాలు. నెక్స్ట్ క్రంచీ రైస్ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అది వచ్చేసి మనకు 5th one అండి. చూడండి, ఇట్లా సేమ్ ప్రాసెస్లో మనం రిపీట్ చేసుకోవాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ. చాలా బాగా రెడ్ చిల్లీ కారంతో చాలా బాగుంటుంది, అండ్ చట్నీతో బెస్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మెసెంజర్లో మెసేజ్ చేయొచ్చు, జోషియానా గార్గ్ ఇండియా. అండ్ లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి లైక్ రూపంలో. థ్యాంక్ యూ. ఇప్పుడు పొంగనాలు రెడీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ కొంచెం పిండి తీసుకొని మనము నెక్స్ట్ చూడండి పిండి ఎంత తక్కువ అయిపోయిందో కదా. డే బై డే చేస్తున్నట్టు మీకు ప్రూఫ్తో చూపిద్దామని ఇలా చేస్తున్నాను. సేమ్ పిండితో ఎన్ని వంటలా అనుకుంటారేమోనని ఇలా ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పిండి తీసుకొని ఒక 2-3 స్పూన్స్ అంతే అండి, నేను చూపించిన గరిటెతో తీసుకుంటాను కదా, అలా తీసుకునేసి దీంట్లో ఏమి వాటర్ యాడ్ చేయకండి. మామూలుగా సాల్ట్, సోడా పొడి కొంచెం యాడ్ చేసుకొని, నెక్స్ట్ మన దగ్గర బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ ఉంటుంది కదా, అలా సపరేట్గా ఏ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. కారపొడి యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫింగర్స్ లాగా మనము ఇలా చేసుకొని అన్నీ ఒకసారిగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఫింగర్స్ రెడీ. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మొత్తాన్ని ఇలా ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని ఇలా ఒక 5 to 6 లేదా 7 అలా యాడ్ చేసుకొని సపరేట్ తీసుకోవాలి. అలా ఒకసారిగా అన్నీ యాడ్ చేసుకొని మనం తీసుకోవడమే. చాలా టీ టైమ్ స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది. లేదా మనము లైట్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు మార్నింగ్ టైమ్స్ టిఫిన్లో ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ ఎంత బాగా రోస్ట్ అవుతున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే క్రంచీ రైస్ ఫింగర్స్ రెడీ. చూడండి, బాగా రోస్ట్ అయినాయి. ఇవి మొక్కజొన్న పిండి యాడ్ చేస్తే మనకు గట్టిగా వస్తాయి. బియ్యం పిండి యాడ్ చేసినా కొంచెం లైట్గా కలుపుకున్న మనకు టీ టైమ్ స్నాక్ లాగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనము కారం తగ్గట్టుగా వేసుకోవాలని, ఉప్పు కారం చూడండి ఎంత బాగున్నాయి కదా చూడడానికి. చాలా టేస్టీగా రెడీగా ఉంటుంది. నెక్స్ట్ మనము ఇప్పుడు 6th one ఏం చేద్దాం అనేది చూద్దాము. కొంచెం పిండి తీసుకొని
దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సోడా పొడి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత పల్లీల పొడి ఉంటుంది కదా, ఓన్లీ పల్లీల పొడి అండి, వేయించుకున్న పల్లీల పొడి అండ్ వేయించుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వాటిని బాగా రోస్ట్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. దీనితో మనము దోశ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిది. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి దోశకు అయితే కనుక. సో ఇలా యాడ్ చేసుకొని మనకు దీనికి ఊరగాయతో తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మేమైతే ఇలా చేసుకున్నప్పుడు దోశని ఊరగాయతో తింటాము. ఇప్పుడు కొంచెం పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇలా ప్యాన్లో మనం ఇలా వేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కొత్తిమీర వేయడం. పల్లీలు కానీ మిక్సీ కొట్టుకున్నా కూడా చిన్న చిన్న పల్లీలు ఎంత బాగుంటుందో. ఇది 6వ రోజు చేసుకునే దోశ అన్నమాట. ఇది 6th ఐటమ్. సో నెక్స్ట్ ఇలాగే అంతా మనము నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర దోశ రెడీ. గ్రీన్ దోశ, అన్ని పచ్చిమిర్చి గ్రీనే కదండి, ఉల్లి కూడా కొంచెం లైట్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవంతా చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో కొంచెం పసుపు అంతా సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు దోశ ఇలా వస్తుంది. ఆనియన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. చూడండి చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది దోశ. సో ఇది చట్నీతో కానీ కారంతో కానీ తింటే అంతకన్నా ఎక్కువగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే ఎంత బాగుంటుంది కదా. ఇది ఫస్ట్ మనం నేర్చుకుంటారు కదా వంట రాని వాళ్ళ కోసం. ఇది చూడు ఎంత బాగుందో. ఒకే పిండితో 6 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ 7th డే మనం ఏం చేద్దాం చూద్దాం. సేమ్ పిండితో లాస్ట్ అయిపోయింది అక్కడికి పిండి మనకి. ఈ పిండితో నేను ఊతప్పం చేస్తున్నాను. ఎంత బాగుంటుంది, ఎంత మెత్తగా ఉంటుందంటే ఊతప్పం ఈ పిండి అంత బాగుంటుంది. కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ సోడా అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ ఊతప్పంలోకి కొంచెం పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ 2 తీసుకోవాలి. వీటిని మిక్సీ తర్వాత ఒక 2 or 3 టమోటాలు మిక్సీ చేసుకోవాలి. చూడండి పేస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు కలుపుకున్న పిండిలో ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఆ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఊతప్పం పిండి రెడీ అయిపోయింది. ఇట్లా చేయడం వల్ల ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మనకి ఎంత బాగుందో, పిండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగే కలుపుకోవాలి మనము. దీనిలో కొంచెం వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఊతప్పంలో పల్లీలు చాలా బాగా అనిపిస్తాయి. పిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత మనము ఇప్పుడు ఊతప్పం వేద్దాము. ఎలానో పెనము హీట్ ఎక్కిన తర్వాత గరిటెతో మనము చూడండి పిండి అన్నది ఇలా ఉంటేనే మనకు ఊతప్పం బాగా వస్తుంది. ఇలా వేసుకోవాలి అంతే. తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనము ఈ పిండిలో రైసు, ఉద్దిబేడలు వేయడం వల్ల చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగా పొంగుతూ వస్తుంది, చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీని మీద మీరు ఆవిరి కింద పైన ఉడకాలనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. మూత పెట్టడం వల్ల బాగా త్వరగా ఉడుకుతుంది. చూడండి 2 minutesలో మన కింద ఎంత బాగా వచ్చేసిందో ఊతప్పం కూడా. మూత పెట్టడం వల్ల పైన కూడా బాగా ఉడుకుతుందండి. అందుకే ఆవిరి కింద ఉడకడం వల్ల పిండి అనేది కొంచెం ఉబ్బుతుంది కదా. సో బాగా ఉడకడం కోసం పైన మూత పెట్టాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం కూడా రెడీ. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా ఊతప్పం వేసుకొని చట్నీతో కానీ కారంతో కానీ తింటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం రెడీ.
ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే 7 ఐటమ్స్ రెడీ. ఇప్పుడు 7 రోజుల పాటు ఒకే పిండితో 7 టిఫిన్స్ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.